మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 119వ దావీదు కీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికించేది. చాలామంది చాలాసార్లు వాక్యం యొక్క విలువ గ్రహించరు. అసలు వాక్యము అంటే ఎవరు? ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను, కుమారుడుగా మన మధ్య నివసించాడు. వాక్యము అంటే దేవుడే. మన దేవుడు నిన్ను నన్ను బ్రతికించేవాడై ఉన్నాడు. నీవు వాక్యమును అంగీకరించినప్పుడు, నీవు వాక్యమునకు లోబడినప్పుడు, వాక్యమును ప్రేమించినప్పుడు నీవు దేవునిని ప్రేమించినట్లే. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము నిన్ను పోషిస్తుంది. ఈ వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా బాధలో ఇది నాకు ఎంతో నెమ్మది కలిగించుచున్నది. లోకంలో మనుషులు నెమ్మది కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సుఖము కొరకు, క్షేమము కొరకు, ఆదరణ పొందుకోవాలని ఎందరినో దర్శిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత శ్రమ అయినా పర్వాలేదు, మేము ప్రశాంతంగా గడపాలి, మేము ఆనందమును పొందాలి, మేలులు పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఎవరైతే ఆయన వాక్యమును విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన వాక్యము దగ్గరకు వస్తారో వారి బాధలలో వారు ఖచ్చితంగా నెమ్మదిని పొందుతారు. వారి బాధల నుంచి ఆదరణ పొందుతారు, క్షేమమును పొందుతారు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉన్నావా? నా బాధలలో నాకు ఓదార్పు ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తూ ఉన్నావా? నాకు నెమ్మది ఎక్కడి నుంచి కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే దేవుని వాక్యము దగ్గరకు నీవు వస్తే, దేవుని వాక్యమును నీవు నమ్మితే, దేవుని వాక్యమును నీవు చదివితే, దేవుని వాక్యమును నీవు వింటే, దేవుని యొక్క వాక్యమును నీవు గైకొంటే, అప్పుడు నీవు నీ జీవితంలో గొప్ప ఆదరణ పొందుకుంటావు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరొక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే కృపను, అట్టి భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ దినమున మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా, మమ్మల్ని ఎంతగానో బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. అయా, నీ వాక్యమునకు మేము లోబడి నీ మేలులు పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా.
అయా ఏ కుటుంబాలలో అయా శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. మా దేశమును దేశ ప్రజలను దేశంను పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారి పనులన్నిట్లో కూడా సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. వారు నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.